సాటి వారికి మేలు చేయటమే అసలైన క్రీస్తు మార్గమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కట్టకిందపాలెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి ప్రజలకు మంచి చేయటానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను వైసీపీ ధ్వంసం చేసిందన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ పరిధిలో 3 సబ్స్టేషన్లు నిర్మిస్తుండటంతో పాటు 2000 కొత్త స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా చూడవద్దన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచితే కూటమి వచ్చిన తర్వాత ట్రూ డ్రౌన్ కింద 13 పైసలు తగ్గించిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారం పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. We wish you. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వితంతువులకు బట్టలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నాగరాజు గారు, దేవరాజు గారు దళసి మీదకి వచ్చి జరిపించాల్సిందిగా. కట్టకన్నపాలెం స్టాల్ మాస్టర్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ కట్టకన్నపాలెంలో ఉన్న పెద్దలందరితో కానీ దాదాపు 20 సంవత్సరాల అనుబంధం నాది. వాళ్ళ నాటిది కాదు. దాదాపు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు చూపించిన అభిమానాలు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పి కూడా మీ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళతో పాటు వాళ్ళ ఈ కార్యక్రమంలో పండుగలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒకసారి కట్టకన్నపాలెంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక ప్రభువు జననం మరణం ఎందుకు పుట్టారు, ఈ సమాజంలో ఏం నెలకొల్పడానికి పుట్టారనే విషయాన్ని అన్నింటినీ కూడా స్టాలిన్ మాస్టర్ గారు చెప్పారు. శాంతిని నెలకొల్పడం కోసం పుట్టారు, ఏ విధంగా ఆయన జననం ఉంది అనేది కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. శాంతి మార్గాన్ని అనుసరించడం కోసమే ఈ ప్రపంచంలోకి ఆయన జన్మ రావటం. అందుకనే కాలం కూడా 2గా విభజించబడింది. క్రీస్తు పూర్వం శకం, క్రీస్తు శకంగా 2గా విభజించబడినట్టుంది. దాన్ని బట్టి మనందరికీ అర్థం అవుతుంది ఈ ప్రపంచంలో యేసు జననం అన్నీ కూడా ఉన్నాయి. దాన్ని బట్టే కాలమానాన్ని బట్టే అందరూ కూడా నిర్ణయిస్తారన్నమాట. ఇదే కాదు, ప్రపంచం మొత్తం కూడా అన్ని కులాలు మతాలు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రైస్తవ పండుగ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా క్రైస్తవ సోదరుమణులు అందరూ కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలి, వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ నేను మళ్ళీ 5వసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం బాపట్లో ఉన్నాం. అంతకుముందు ఏది జిల్లాలు విభజనప్పుడు అప్పుడున్న ప్రభుత్వాన్ని చాలాసార్లు వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఆలకించాల. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇమీడియట్గా మనల్ని ఒంగోలు ప్రకాశం జిల్లాలో చేర్చడం జరిగింది. మంచి కార్యక్రమం అదొకటి. దాంతోపాటు మనకి అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డి ఆఫీస్ తెచ్చా, కరెంట్ డి ఆఫీస్. అప్పుడు మనం చీరాలు వెళ్ళాల్సి వచ్చేది. అట్లానే ఇప్పుడు చిన్న సమస్యలకి భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటికన్నిటికి ఎలా అంటే మన చీరాల బాపట్ల అటు వెళ్ళాల్సి వస్తుంది, చాలా దూరం అవుతుంది. మనకి రెవెన్యూ డివిజన్ పెట్టమంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అదేవిధంగా కరెంటుకు సంబంధించి ముందు ముఖ్యంగా నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటిదాకా దాదాపు వస్తారాగా 2000 పోల్స్ వేసామా పెట్టాము. ఇంకా 20 పోల్స్ వేయాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో మన పండగ రోజు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మన డిఈ గారు చెబుతున్నారు. ఇక్కడ మన పట్టణంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ధ్యేయం. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం అట్లా ఉండకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మధ్యతరగతి
బిలో మధ్యతరగతి కుటుంబాల్లో కరెంటు బిల్లు పెంచినప్పుడు కుటుంబాల మీద భారాలు పడిపోతా ఉన్నాయి. అట్లాంటి పెంచకుండా ఉండాలి. మనం కంటిన్యూగా కరెంటు బిల్లు తగ్గించే మార్గం ఎత్తుక్కోవాలి, కానీ కరెంటు బిల్లు పెంచకూడదు. ఇది ఆదాయ వనరులాగా చేయకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకే మన అద్దంకిలో ఇవాళ 3 సబ్స్టేషన్స్ కడుతున్నాం. రాబోయే రోజుల్లో కరెంట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 3 సబ్స్టేషన్స్ కడుతున్నాం. మొత్తం పోల్స్ అన్నీ మార్పిచ్చేస్తున్నాం. అన్నీ మనకు చేతైనంత పనులన్నీ చేస్తున్నాం. అదేవిధంగా బైపాస్ దానికోసం మొన్న ఈ మధ్య మంత్రివర్యులు నారాయణ గారిని తీసుకుని వచ్చాం. ఆయన ద్వారా చాలా కార్యక్రమాలు చేశాం. బైపాస్ అడిగాము. ఇప్పుడే అక్కడున్న కట్టమైన ఎప్పటి నుంచో సరైన నివాసం లేకుండా వాళ్ళు కూడా గుడిసెల్లో ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసం 2 సెంట్లు ఇచ్చాం. ఇచ్చి అక్కడెక్కడో స్థలం ఇచ్చాము, మీరు వెళ్ళి ఉండమంటలా. మనం ఇచ్చాము, కరెంట్ వేపించాము, రోడ్లు వేస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, రోడ్లు మంచినీళ్ళు ఇస్తున్నాం, అన్ని సదుపాయాలు సమకూర్చే చేస్తున్నాం. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ వదిలేశారు. ఇవాళ దాదాపు మనం ఇప్పటికీ 90 కోట్ల రూపాయలు, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే మళ్ళీ 22 కోట్లు ఇచ్చారు మన కాన్స్టిట్యున్సీకి. ఇట్లా ఏది అవకాశం ఉన్నా సరే ఈ పట్టణ ప్రజలకు కానీ మన అద్దం కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ ఏదో ఒకటి మంచి కార్యక్రమాలని ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రజలకు అందించాలనే దానికోసం చేస్తా ఉన్నాం. ఇవాళ సాగరకాల వాటర్ ఉంది. నిన్న పేపర్లో ఇవాళ నేను చూశాను, పేపర్లో మన వాళ్ళు అడిగితే నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు వెళ్ళాలని చెప్పా. తర్వాత చెప్తున్నారు 20 సంవత్సరాలు అయిందంట ఆ పొలాలకు నీళ్ళు అంది. మన వాళ్ళందరూ చెప్తున్నారు 20 సంవత్సరాలు అయిందని నీళ్ళు వచ్చి వాళ్ళ కాలం శుభ్రం చేసి నీళ్ళు అందించాం. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీళ్ళు అందినాయి అంటే నాకే ఆశ్చర్యం వేసింది. అట్లా ఎక్కడికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు అందించడమే మంచి పరిపాలన. అదే ఆ రోజు క్రీస్తు చెప్పాడు. తర్వాత ఏ దేవుడు చెప్పినా ఎవరు చెప్పినా ప్రజలకి మంచి చేయడమే క్రీస్తు మార్గం, దేవుని మార్గం. ఆ దశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేసిద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొంతమంది వస్తూ ఉంటారు ప్రతిసారి ఎవరొకరు సైతాన్ రూపంలో కులాల మధ్య మతాల మధ్య తగులు పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల వాళ్ళు వస్తుంటారు. వాటిని తస్మత్ అద్దంకి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఓన్లీ డెవలప్మెంట్, మీరు మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, పట్టణం బాగుండాలి, ఆ మార్గంలో మీరు కూడా అందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ మన స్టాలిన్ మాస్టర్ గారికి అదేవిధంగా అందరికీ మన కట్టకాలం ప్రజలందరూ కూడా మరొకసారి పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.